అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి పయ్యవుల కేశవ్ పర్యటించారు. ఎర్రంపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో వైఎస్ జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధి లక్ష్యంగానే ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ఒక్క ఛాన్స్ అని నమ్మి వేస్తేనే ఎంత కల్లోలం కావాలో రాష్ట్రంలో అంత కల్లోలం సృష్టించాడు. 3 రాజధానుల పేరుతో ఒక 3 ముక్కలు ఆటాడాడు. ప్రపంచంలో ఎవరికి రాని ఆలోచన, చాలా గొప్ప మేధావి లాంటి ఆలోచన ఆయన. 3 ముక్కలు ఆటాడడానికి ప్రజలు చివరికి ఏమైంది? 3 ప్రాంతాల్లో కూడా ప్రజలు తిరస్కరించారు. నువ్వు విశాఖని క్యాపిటల్ చేస్తానన్నా కూడా విశాఖలో మొత్తం డిపాజిట్ లేకుండా ఓడించారు. రాయలసీమలో నేనేదో న్యాయ రాజధాని అంట, కనీసం ఒక బెంచ్ కూడా తెచ్చేయలేకపోయాడు. అక్కడ ప్రజలు ఓడించారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, అక్కడ నిన్ను గల్లంతు చేశారు. అయినా నీకు ఇంకా కూడా ఏమాత్రం మీ ఆలోచనలో వైఖరిలో మార్పు రాలేదు. మళ్ళీ 3 ముక్కలాటకో 10 ముక్కలాటకో తెరదీస్తూ ఉన్నారు. ఇప్పుడు 11 స్థానాలు కూడా రేపు 1 స్థానానికి దిగజారిపోయేటువంటి వరకు కూడా మీకు జ్ఞానం కలుగుతుంది అనేటువంటిది నేను అనుకోవడం లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి విషం జిమ్మడమే పనిగా పెట్టుకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద మేము కౌంటర్ ప్రెస్ మీట్ ఏదన్నా పెడదాము అనే లోపలనే సమాజంలో ఉన్న వ్యక్తులు 100 మీమ్స్ చేస్తున్నారు ఆయన మీద. ఆయన మాట్లాడినటువంటి మాటల మీద ఎన్ని మాటలు మారుస్తున్నాడు అనేటువంటి దాని మీద. అందుకే నేను పదే చెప్తా ఉంటున్నా, వైసీపీ సమాజానికి హానికరం.